ఐడిటీవీ మన ఉనికి మన వాణి. వరంగల్ సభలో భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ చేసిన విమర్శలకు కాంగ్రెస్ టఫ్ కౌంటర్ ఇచ్చింది. కేసీఆర్ కౌంటర్లను ఎన్కౌంటర్ చేసింది. బీఆర్ఎస్ అధినేత చెప్పిన ప్రతి విషయంపై స్పందించిన మంత్రులు అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. తెలంగాణకు అసలైన విలన్ ఎవరో తేల్చుకుందామంటూ మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కామెంట్ చేశారు. వరంగల్ సభలో భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ చేసిన విమర్శలకు కాంగ్రెస్ ధీటుగా స్పందించింది. ప్రతి విమర్శను తిప్పికొడుతూ ప్రతి కౌంటర్ను ఎన్కౌంటర్ చేసింది. శాసనసభలో తేల్చుకుందాం రావాలంటూ మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్కు సవాల్ విసిరారు. తెలంగాణ ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్ విలన్గా కనిపిస్తుందా అంటూ భారత రాష్ట్ర సమితి అధినేతను మంత్రులు ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ద్వారా కేసీఆర్ కుటుంబం ఎంత సంపాదించుకుందో చెప్పమంటారా అంటూ నిలదీశారు. భారత రాష్ట్ర సమితి పరిపాలనలో ఏం చేసింది, కాంగ్రెస్ పరిపాలనలో ఏం జరుగుతుంది అన్న ప్రతి అంశంపై మాట్లాడుకుందామంటూ మినిస్టర్లు కామెంట్ చేశారు. అసలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎంత మాత్రం లేదని స్పష్టం చేశారు. మళ్లీ అధికారం భారత రాష్ట్ర సమితి అంటూ కేసీఆర్ చేసిన కామెంట్లపై మంత్రులు తీవ్రంగా స్పందించారు. ఇవన్నీ కేసీఆర్ పగటి కలలే అని ఎద్దేవా చేశారు. వచ్చే 3.5 ఏళ్లు మాత్రమే కాదు, రాబోయే 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణలో అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై తన కడుపులో విషం పెట్టుకున్నట్లుగా కేసీఆర్ మాట్లాడారంటూ విమర్శించారు. ప్రభుత్వంపై పూర్తిగా అసత్య ప్రచారం చేశారని అన్నారు. సోనియా గాంధీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యేదా అని కేసీఆర్ను ప్రశ్నించారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలనలో ఏం జరిగింది, 15 నెలల పాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి జరిగింది అన్న విషయాన్ని అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. 6 రోజులైనా సరే, 8 రోజులైనా సరే చర్చ జరగాల్సిందే అని తేదీ ఎప్పుడో కేసీఆర్ చెప్పాలని అన్నారు. తెలంగాణను ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్ పార్టీని విలన్గా చిత్రీకరించడం సరికాదని మంత్రులు అన్నారు. ఆనాడు సోనియా గాంధీని దేవత అంటూ కేసీఆర్ పొగిడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. మీ కుటుంబం అంతా సోనియా గాంధీకి సాష్టాంగ నమస్కారం చేసిన విషయాన్ని మర్చిపోయారా కేసీఆర్ అంటూ ప్రశ్నించారు. ప్రజలు 2 సార్లు అధికారం ఇస్తే తెలంగాణ సంపదను కొల్లగొట్టారని, అవినీతిమయంగా రాష్ట్రాన్ని మార్చేశారని, అందుకే ప్రజలు భారత రాష్ట్ర సమితికి గట్టి గుణపాఠాన్ని చెప్పారని మంత్రులు అన్నారు. శాసనసభలో ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి కీలకమైన సలహాలు, సూచనలు ఇస్తారని ఆశించినా కూడా కేసీఆర్ నుంచి అటువంటి స్పందన ఏదీ లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యమ పార్టీగా మొదలైన తెలంగాణ రాష్ట్ర సమితి ఆ తర్వాత భారత రాష్ట్ర సమితిగా మారిన క్రమంలో 1500 కోట్ల రూపాయలకు పైగా డబ్బు ఎలా సమకూర్చుకున్నారని ప్రశ్నించారు. అలాగే కేసీఆర్ కుటుంబ సభ్యులకు అన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీశారు. అన్ని విషయాలపై మాట్లాడుకుందామా, చర్చకు సిద్ధమేనా అని మంత్రులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు, భారత రాష్ట్ర సమితి నేతలకు సవాల్ చేసిన తీరు సంచలనంగా మారింది. అలాగే కేసీఆర్ ప్రసంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.